హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా సాయంత్రం కుండపోత వాన కురిసింది. ఎల్బీ నగర్తో పాటు నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికెక్కడా నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షానికి విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. నగర శివారులోని హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. భారీ వర్షంతో హయత్ నగర్ ఆర్టీసీ డిపో, కోర్టు ప్రాంగణం జలమయమైంది. హయత్ నగర్, వనస్థలిపురం, కుంట్లూరు ఏరియాల్లో సాయంత్రం 4 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్, నాగోల్, బోడుప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రా, మౌలాలి, ఈసీఐఎల్, నాగారంలో మోస్తరు వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హయత్ నగర్ కోర్టు ప్రాంగణం జలమయమైంది. ప్రస్తుతం మా ప్రతినిధి రాజు తాజా పరిస్థితి అందిస్తారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ప్రస్తుతం మనకి మోకాళ్ల లోతు నీరు కనిపిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఆ ప్రాంతం అంతా ముంచెత్తింది వాన. సో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అర్ణ, ఇప్పటికీ హయత్ నగర్లో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొకాళ్ళకు పైగా లోతు ఉంది. ఇక్కడ ఆ కోర్టు కావచ్చు, ఇటు పక్కన హయత్ నగర్ డిపో కూడా ఉంది. ఈ విధంగా ఆర్టీసీ డిపో పక్కన, ఇటు కోర్టు పక్కన నీళ్లు చేరుకున్నాయి. భారీ వర్షం కురిసింది. కౌడు బరస్ట్ అయినట్టు కురిసిందని చెప్పుకోవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, ఇక్కడి నుంచి అటు ఫిలిం సిటీ వరకు కూడా రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్రో ఏరియాలో కూడా భారీ వర్షం కురవడంతో చాలా కాలనీల్లో ఇదే తరహా నీళ్లు కూడా ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఉంది. హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది కూడా ఆ పనులు చేపడుతున్నారు. ఎక్కడికక్కడి నాలాలు, కొన్ని ఓపెన్ నాలాలు ఉన్నట్టు వాటి విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా జనం కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు, హైడ్రా అధికారులు కూడా సూచిస్తున్నారు. హైడ్రా అధికారులు ఇక్కడి నుంచి నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ పూడిపోయినట్టుగా మ్యాన్ హోల్స్ కావచ్చు, అందులో బయటకు వెళ్తున్నట్టుగా నీళ్ళు వెళ్తున్నట్టుగా మ్యాన్ హోల్స్ కావచ్చు, వాటన్నిటి విషయంలో కూడా అక్కడక్కడ మార్కులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే జనం ఎవరైనా అందులో పడేయడానికి అవకాశాలు కూడా, ఎందుకంటే ఇవాళ కూడా అదే సంఘటన జరిగింది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండదని కూడా జనాలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక్కడున్న జనాలు కావచ్చు, స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఎట్లాంటివి ఉన్నా అంటే ఈ విధంగా కురిసినట్టు వర్షంతో ఇటు కోర్టులో అటు డిపో కూడా వెళ్ళాయి. అంటే ఈ విధంగా ఎందుకు వచ్చిన పరిస్థితి అనుకోవచ్చు? ఇది మొత్తం లోతట్టు ప్రాంతం కాబట్టి వర్షపు నీళ్లు మొత్తం కోర్టులకే వస్తున్నాయి. దీని రిలేటెడ్ మేము చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఎటువంటి స్పందన జరగలేదు ఇప్పటి వరకు. ఈరోజు మాకు స్టాఫ్ని బయటకు తీసుకురావడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. హైడ్రా వాళ్ళు ఉండబట్టి ఈరోజు చాలా వరకు ప్రాణహాని లేకుండా అందరు బయటపడడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ వరకు నీళ్ళు వచ్చేసినాయి. లోపల పని చేసుకోవడానికి కూడా సవలత్ లేకుండా అయిపోయింది మొత్తం. ఇక్కడ మా బార్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అందరూ ఈరోజు గోడ లేకుంటే మొత్తం నీళ్లు లోపలికి వెళ్ళేదా?
ఈరోజు నేను హైదరాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోడెం ప్రభాకర్ గౌడ్ని. ఈరోజు వర్షం కారణంగా కంటిన్యూగా గంటల తరబడి పడడంతో కోర్టు ఆవరణలో వాటర్ చాలా నిలిచింది. బయట వాటర్ కూడా లోపల రావడం జరిగింది. ఈ వాటర్ రావడంతో న్యాయమూర్తులకు మరియు వారి సిబ్బందికి న్యాయవాదులకు చాలా ఆటంకం కలిగింది. ఎంతసేపు నుంచి కురిసింది వర్షం? దాదాపు 2 గంటలు విపరీతంగా వర్షం పడ్డది. 2 గంటలు విపరీతంగా వర్షం పడ్డది. భారీగా కురిసిందా? భారీ వర్షం మొత్తం వచ్చేసినాయి. కోర్టు బార్ అసోసియేషన్ వరకు మొత్తం వాటర్ వచ్చేసినాయి. అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఆ స్టాఫ్ ని బయటికి తీసుకురావడానికి చాలా కష్టమైంది. ఇక్కడ కూడా ముందు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్తే సగం మనిషి ఒక మునిగిపోయేంత నీళ్లు ఉన్నాయి. అక్కడ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి వాటర్ వెళ్తుంది అనేది ఏది కూడా లేదు ఇక్కడ. ఏమంటారు? ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు గత 5 సంవత్సరాల నుంచి రొటీన్ అవుతున్నది. ప్రతిసారికి జిల్లా అథారిటీ కానీ ప్రతి ఒక్కరికి మేము వినమించుకున్నా కూడా ఇక్కడ ఎలా అంటే వాటర్ పోవడానికి సౌకర్యాలు జరగట్లేదు. వాటర్ వచ్చినప్పుడల్లా బయటికి అంటే స్టాఫ్ బయటికి రావడానికి ఏదో పడవలు కానీ ఈత కొట్టుకొని రావడం కానీ పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని కొంచెం గమనించి ఇంకా వర్షం కురుస్తా ఉంది. చెప్పండి, ఎట్లుంది స్థానికంగా పరిస్థితి? ఇప్పుడు స్థానికంగా వాటర్ ఫుల్ వస్తుంది కాబట్టి అసలు చెరువులోకి వెళ్ళే ప్రవాహం అంతా అన్ని కోట్ల గోడ అన్ని అడ్డం కూడా పెట్టేశారు. అసలు వాటర్ కరెక్ట్ పోవాలంటే ఇక డిపో గోడ కానీ తవ్వ ఉంది, కిందికి నాలా ఉంది, దాన్ని ఏమంటారు, దాన్ని రసకల్వ, అవన్నీ మూసేసారు. అందుకని నీళ్ళు పోక అన్ని నీళ్ళు జామ్ అవుతున్నాయి. మనం ఈ వాటర్ సమస్య పరిష్కారం కావాలంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను పునర్వ్యవస్థించాలి. పూర్తిగా వర్షం నీళ్ళు నిలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వినతి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మా అడ్వకేట్స్ అందరూ కలిసి లోపల ఉన్న స్టాఫ్ని కానీ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ యొక్క వెహికల్స్లో అందరు స్టాఫ్స్ని బయటకు తీసుకురావడం జరిగింది. లేదు అన్నా సరే 30 మంది మొత్తం బయటికి రావడానికి మా సీనియర్ అడ్వకేట్లు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం జరగడం జరిగిందండి. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు ఎంత వర్షం కురుస్తుందో. ఆ విధంగా భారీ వర్షం కురుస్తుంది. ఇటు చూడొచ్చు, ఇటు హయత్నగర్ డిపో దగ్గర ఏ విధంగా ఉందో పరిస్థితి చూడొచ్చు. మొత్తానికి మొక్కల లోతు, కొన్ని చోట్ల నడుము లోతు వరకు కూడా నీళ్లు ఉన్నాయి. పలు కాలనీల్లో కూడా నీళ్లు మొత్తం ఉన్నాయి. ఇది కోర్టు, ఇది హయత్నగర్ కోర్టుకు సంబంధించి. ఈ కోర్టు చుట్టూ ముందు ఉన్నట్టుగా గోడ లేకుంటుంటే ఇంకా లోపలికి కూడా వెళ్ళేట్టుగా పరిస్థితి ఉంటే మొత్తం కోట్ల మొత్తం నీళ్లున్నాయి. ఉన్నట్టుగా సిబ్బందిని వాళ్ళందరినీ కూడా బయటకు పంపించారు. గత 2 గంటల నుంచి వర్షం కూరడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ మరొక అంశం ఏంటంటే ఇంకా కూడా వర్షం కురుస్తుంది. ఆ విధంగా రాత్రి వర్షం కురిస్తే ఇంకా చాలా కాలనీలో కూడా పరిస్థితి ఇదే ఉన్నట్టుగా అవకాశం ఉంది. ఓ పక్క అటు చూపించండి, అటు కూడా హైడ్రా అధికారులు, హైడ్రా సిబ్బంది కూడా కొన్ని చోట్ల మాన్యువల్ కావచ్చు, మరికొన్ని చోట్ల ఉన్నట్టుగా పరిస్థితి అక్కడక్కడ ఉన్నట్టుగా నాలాలు కావచ్చు, వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక్కడ ఒక మ్యాన్హోల్ ఉంది, దానికి సంబంధించి మార్క్ చేశారు, అక్కడ ఒక రాయి పెట్టారు. ఆ విధంగా ఎందుకంటే జనాలు అక్కడ నీళ్ళు అందులోకి వెళ్తున్నాయి. ఏమాత్రం కాలు పెట్టినా కానీ కొంత అందులో పడిపోయడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మరికొన్ని చోట్ల కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. కొన్ని కాలనీలో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, ఇంకా కురుస్తూనే ఉంది. ఆకాశం కూడా మేఘావృతం అయింది, మబ్బులు తెల్లగా పట్టినాయి. దాంతో ఇంకా వర్షం పడేటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక 1-2 గంటలు వర్షం పడితే మాత్రం చాలా కాలంలో ఇదే విధంగా ఉండేట్టుగా పరిస్థితి ఉంది. హయత్నగర్ ఏరియాలో ముఖ్యంగా ఇటు వరసలపురం కావచ్చు, హయత్నగర్ కావచ్చు, ఇటు రింగ్ రోడ్డు వరకు కూడా, ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా చాలా కాలనీలో ఈ విధంగా నీళ్లు ఉన్నాయి. దాంతో జనం కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోడ్లపై అంటే బయటకు వచ్చేట అంశంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ హైడ్రా అధికారులు సిబ్బంది కూడా సూచిస్తున్నారు. విద్యుత్ అధికారులు కూడా కొన్ని చోట్ల విద్యుత్ ఆపేశారు. ఎందుకంటే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కావచ్చు, తీగలు తెగిపోయినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ చెట్లు విరిగి ఈ విధంగా విద్యుత్ అంతరాయం కలిగినట్టుగా ప్రమాదం కూడా ఉంది. ఇంకా వర్షం కురుస్తున్నందున ఇక్కడ కోర్టు కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్నట్టుగా ఆర్టీసీ డిపోకి వచ్చేట బస్సులు కూడా బయట నుంచి బయటకే పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు మరింత పెరిగేట అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఆ రోడ్డు కూడా మనం వస్తున్నట్టుగా సమయంలో కూడా అక్కడ భారీగా నీళ్లు రావడంతో కార్లు కావచ్చు, మిగతా వాహనాలు కావచ్చు, అవతలకి ప్రయాణాలు కూడా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా ఇటు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేట్టుగా హైవే మీద కూడా చాలా రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. వాహనాలంతా నిదానంగా వెళ్ళిపోయేట్టుగా పరిస్థితుంది. ఎందుకంటే భారీ వర్షంతో రోడ్డుపై కూడా, హైవేపై కూడా నీళ్లు రావడంతో కూడా
ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఆ విధంగా ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా జనాలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రాత్రికి ఎలా గడపాలన్న విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే విధంగా వర్షం కురిస్తే మాత్రం రాత్రికి ఇంకా చాలా కాలనీలో కూడా నీళ్లు వచ్చేవరకు అవకాశం ఉంది. మళ్ళీ మొదలైంది వర్షం, రెండో దఫా మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 2-2.5 గంటల వర్షం, భారీ వర్షం కురిసింది. క్లౌడ్ బర్స్ట్ అయింది, మొత్తానికి ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుండపోత వర్షం అనేది చెప్పుకుంటా ఆ విధంగా కుండపోత కూడా డ్రమ్ము పోత అన్నట్టు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ వర్షం కురటంతో జనం మాత్రం ఈ ఏరియాలో ఉన్న జనాలు కూడా ఒకసారిగా భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే మరింత వర్షం కురిస్తే మా పరిస్థితి ఏందన్న ఆందోళనలో కూడా హయత్ నగర్ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళకు అనిపిస్తుంది. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.